హాయ్ రాహుల్, హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓ, కొత్త బైకా? యా సార్, మొన్ననే కొన్నాను. చూస్తుండగానే లైఫ్ మార్చుకున్నావయ్యా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, టైం అవుతుంది, ఐ హ్యావ్ టు లీవ్. రాహుల్ చాలా ఇంటెలిజెంట్, విద్యావంతుడు, పద్ధతి గల వ్యక్తి. అతను చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఒక జెమ్. ఇతడేనా మీ జెమ్? జీవితం మారింది కానీ జీవన విధానం మారలేదు. బహిరంగ మలమూత్ర విసర్జన అనాగరికం. చేయకండి, చేయనివ్వకండి. చేయి కలుద్దాం. కర్నూలు నగర పారిశుద్ధ్యాన్ని కాపాడుకుందాం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో బహిరంగంగా మల విసర్జన, మూత్ర విసర్జన చేయొద్దండి. సో మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఏటా బహిరంగ మలమూత్ర విసర్జన వలన చాలా మంది చిన్నపిల్లలు, ఏటా 1,00,000 మంది పిల్లల వరకు డయేరియా బారిన పడి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. అది తగ్గించడానికి మన చేతిలో ఉన్న ఆయుధం బహిరంగంగా మలమూత్ర విసర్జనని నిర్మూలించడం. దయచేసి అందరూ కూడా కేఎంసీ నిర్మించిన టాయిలెట్స్ యూజ్ చేయండి. ఎక్కడ కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదు. అలా చేసినట్లు అయితే కేఎంసీ నుంచి పెనాల్టీస్ విధించడం కూడా జరుగుతుంది.